ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి వస్తా. ఏమన్నారు అది? జెలసీ, తర్వాత ఇంకోటి ఏంటి? వాట్ ఎవర్. ఓకే, సో ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఓకే, ఇప్పుడు నాకు జెలసీ ఉంది అని అంటే ఇక డిబేట్ ఉండదు ఇక. ఓకే, నేను అది చెప్పేస్తా. చాలా విపరీతమైన వినిలా గారి మీద జెలసీతోనే నేను చేస్తున్నా. తర్వాత రండి, ముందుకు రండి. ఇప్పుడు దొంగ సర్టిఫికేట్ని మీరు దొర సర్టిఫికేట్ చేస్తారా? జస్ట్ అడుగుతున్నా. ఇది జెలసీ అని, ప్రొఫెషనల్ రైవలరీ అని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, ఎవరు క్రియేట్ చేస్తున్నారో మీకు తెలియాలి. ప్లీజ్ చెక్అవుట్ ది మెసేజెస్. నానా బాధలు పడి పెయిడ్ టీములను పెట్టుకుని వావ్ ఫిట్నెస్లో నేను ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చుంటా. ఇప్పటిదాకా ఎప్పుడు ఇంతమంది బాధితులు సర్ఫేస్ కాల. పైగా ఒకటే ఐడి నుంచి 4-5 వీడియోస్లో 2-3 వీడియోస్లోకి పెట్టడం. ఇంకా ఫన్నీ థింగ్ ఏంటంటే 2 ఐడీస్ నుంచి ఎగ్జాక్ట్లీ కాపీ పేస్ట్ మెసేజ్లు ఇన్ ద కమెంట్స్. మీకు అర్థమైందా? సేమ్ కమెంట్, ఎగ్జాక్ట్ సేమ్ కమెంట్ ఇంక్లూడింగ్ ద పంక్చుయేషన్ మార్క్స్ విత్ 2 డిఫరెంట్ ఐడీస్. ఇవన్నీ చేయటంతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక ఆమె తన ఏదో తనకున్న ఆ చిన్నపాటి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వీళ్ళ పేజీల్లో పెట్టించటం. అలాగే వన్ ఆఫ్ ది సీనియర్ జర్నలిస్ట్, ఆమెకి 1 సంవత్సరం కాంట్రాక్ట్ ఉంది ఈమెతో. ఓకే, ఇప్పుడు అది పోతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు అసలు కళంక కదా, అన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నామా, ఇప్పుడు ఇట్లాంటి ఆమెతో పనిచేసిందంటే కళంక కదా. ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకుని వీళ్ళు ఈ తప్పుని బ్రీడ్ చేస్తున్నారు. ఆ తప్పుని ఎందుకంటే తప్పుని బ్రీడ్ చేయకపోతే వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇప్పుడు ఈ మిగిలిన ఛానల్స్ కూడా వాళ్ళు బ్యాకప్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇయర్లీ కాంట్రాక్టు, ఆమె దగ్గర నుంచి వచ్చే డబ్బులు ఇవన్నీ ఉన్నాయి. బట్ నా కేసులో ఐఎమ్ అన్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్, ప్లస్ నాకు అంబిషన్స్ లేవు. మీరు రమ్మంటే ఎన్ని రోజులు పట్టింది రావడానికి నాకు? యూ టెల్ మీ దట్ టు ది కెమెరా, ప్లీజ్ టెల్ మీ, వెన్ డిడ్ యూ ఆస్క్ మీ టు కమ్? 4 days back, 4-5 days back maybe. వాట్ డిడ్ ఐ టెల్ యూ? ఈ మూల నుంచి అక్కడికి రాలేనండి నేను అని చెప్పాను. దట్ ఈస్ మై లెథార్జీ వెన్ ఇట్ కమ్స్ టు అగ్రెసివ్లీ ఈవెన్ బిల్డింగ్ అ బిజినెస్. ఐ లవ్ మై వర్క్. నేను పీస్ఫుల్గా ఆరామ్సే పని చేసుకుంటూ వచ్చా. The only cause you are fighting because of doctorate. అంటే లైక్ నేను మళ్ళీ చెప్తా, ప్రాపర్ డాక్టరేట్ ఇష్యూ లేకుండా మీరు ఎలా సర్వీస్ చేస్తున్నారు? యూ కెనాట్ డిస్రెస్పెక్ట్ ప్రొఫెషనల్స్. యూ కెనాట్ కమ్ హియర్ and collapse the industries. And most importantly, whether it is you or any XYZ, you do not have the right to play with public health and their emotions. ఇవి ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి. ఇవాళ మాట్లాడితే ఇంతమంది ఎందుకు ముందుకు వస్తున్నారు? why has this become such a big issue? నేను ఒక చిన్న ఛానల్కి ఒక పూట ఒక మూల కూర్చొని ఇచ్చాను. ఇప్పుడు ఇది ఎందుకు ఇంత ఇష్యూ అయింది? మీరు ఒకసారి తన ఇవి చూడండి, ఆ హెచ్కే పర్మనెంట్ క్లినిక్ వాళ్ళది కానీ, ఓకే, తర్వాత ఇప్పుడు తిన్నది కానీ. మీరు ఇందాక నుంచి హెచ్కే పర్మనెంట్ అని అడిగారు కాబట్టి ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నాను నేను. తర్వాత మన వినీలా గారిది కానీ, జాఫర్ గారితో ఇంటర్వ్యూ చేశారు ఆవిడ. ఇలాగే చాలా క్రిటిక్స్ వస్తున్నాయి, వాటిని సైలెన్స్ చేయడానికే చేస్తున్నాను అనే విషయం చెప్పారు ఆవిడ ఆల్ త్రూ. ఓకే, ఆ ఇంటర్వ్యూలో కింద కమెంట్స్ చూసారనుకోండి మీరు, 1000 కమెంట్స్కి 800 కమెంట్స్ ఆర్ మేబీ మోర్ దెన్ దట్ పచ్చిగా హారబుల్గా మాట్లాడుతూ రాశారు. అంటే ఆ కమెంట్స్ చూస్తే మనకి ఏ మనిషి మీదైనా జాలి వచ్చేయాలి, అలా తిట్టారు. ఎందుకు అంత హేటెడ్ ఉంది? మరి ఇంత ఎక్స్టెన్సివ్గా నువ్వు ప్రమోషన్స్ చేస్తుంటే ఎందుకు అంత హేటెడ్ ఉంది నీ మీద? మరి అదైతే అంత మజిల్ అయితే నాకు లేదు, అంత ఓపిక కూడా నాకు లేదు నీ మీద రాయించే అంత. ఎవరో పడనోళ్ళు బ్యాడ్ కమెంట్స్ పెట్టిస్తారంటే ఎందుకు పెట్టిస్తారు? 800 కమెంట్స్ పెట్టిస్తారా? అదే ప్రాబ్లం. నువ్వు ఇల్యూజన్లో ఉన్నావు. నువ్వే కాదు, నీతో పాటు ఉండే ఆ కొంతమంది ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో నాకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే నేను సెలబ్రిటీ అనుకుంటున్నారు. యు ఆర్ నాట్ అ సెలబ్రిటీ అన్లెస్ పీపుల్ సెలబ్రేట్ యూ. యూ గాట్ మై పాయింట్? యూ కెనాట్ బి అ సెలబ్రిటీ. క్లియర్గా వీడియోస్ కింద చూస్తూనే ఉన్నావు నిన్ను ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నారో జనం. నువ్వు ఎన్ని పెయిడ్ కామెంట్స్ పెట్టించినా ఇప్పుడు 10 o'clock స్టార్ట్ అవుతుంది ముఠ, పొద్దున 10 AM IST, ఇండియన్ స్టాండర్డ్ టైంలో స్టార్ట్, వాట్ ఎవర్ IST స్టార్ట్ అవుతుంది 10 AM-కి. 10 AM నుంచి ఒక టైం వరకు యాక్టివ్ ఉంటారు. అప్పటి వరకు రెండు మెసేజ్లు అట్లా ఇసురుతూ ఉంటారు, కమెంట్స్ అట్లా ఇసురుతూ ఉంటారు దాంట్లో. అయినా వరద ఆగట్లా తిడుతున్నారు. హెచ్కే పర్మనెంట్ ఎందుకు చెప్పానంటే, నేను అసలు తిన గురించి మాట్లాడినప్పుడు హెచ్కే పర్మనెంట్ ఇంకా ఎన్నో కాస్మెటిక్ క్లినిక్స్ వాళ్ళ గురించి మాట్లాడుతూ అసలు నెత్తి నోరు బాదుకుంటున్నారు డాక్టర్స్. ఐ విల్ రిపీట్ దిస్,
వాళ్ళ విషయంలో కూడా మేము ఈ కాస్మెటిక్ క్లినిక్స్ వాళ్ళని కొంతమందిని కనెక్ట్ అయితే తెలిసిన వాళ్ళని వాళ్ళకి జెలసీ అంటున్నారు. మొహాలు I have a straight question. Like, ఐ విల్ టెల్ యూ దిస్ బిఫోర్ యూ క్వశ్చన్ మీ. ఐ విల్ టెల్ యూ దిస్. ఆ మాట డాక్టర్స్ని మాట్లాడితే మొహాలు పగలగొట్టాలి. ఎందుకంటే నువ్వు చదువుకున్న అరాకొరా డిప్లొమాకి నీకు వచ్చే డబ్బులకి నువ్వు వేసే ఈ పిచ్చి వేషాలు చూసి ఒక డిగ్నిటీ ఉన్న డాక్టర్ జెలసీ ఫీల్ అవుతాడా? అర్థం పర్థం ఉండాలి మాట్లాడడానికి. అక్కడ అర్థం కావట్లేదా నీ వాల్యూ సిస్టమ్ ఏంటో? ఏమనుకుంటున్నారు? బికాజ్ యూ బై ఫేక్ డాక్టరేట్స్ అండ్ బికాజ్ యూ వేర్ అ కోట్ అండ్ బికాజ్ యూ పుట్ డాక్టర్ బిసైడ్ యువర్ నేమ్, యువర్ వాల్యూ విల్ బీ ఈక్వల్ ఆర్ మోర్ దెన్ అ డాక్టర్. ఆ ఫీలింగ్స్లో ఉంటున్నారు వాళ్ళు. అండ్ ఈ సోషల్ మీడియా వాళ్ళు ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు వాడుకోవటం. ఎవరు మధ్యలో సఫర్ అవుతున్నది? ఇండస్ట్రీస్ పాడైపోతే, ఎస్పెషల్లీ ఇట్లాంటి ఇండస్ట్రీస్, ఇక్కడ దీని ఇండస్ట్రీ హెల్త్ పాడైపోతే 100% పబ్లిక్ సఫర్ అవుతారు. ఇంకొక పాయింట్ ఏంటో తెలుసా, ఇక్కడ లాస్ట్ లేయర్ చెప్తా. ఇంకొక మేజర్ ఇష్యూ విత్ దిస్ ఏంటంటే ఈ పబ్లిక్ సఫర్ అవడం దీంతో పాటుగా ఈ ప్రొఫెషన్ తీసుకోవాలంటే ఇప్పుడు చాలామంది అగ్రికల్చర్ వదిలేసి ఊళ్ళ నుంచి వలస వచ్చేసారు ఒక పాయింట్లో. ఎందుకు అనుకున్నారు? వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పిల్లల్ని ఇవ్వట్లేదని మా నాన్న చెప్పారు నాకు ఇది. అట్లా రేపటి నుంచి డాక్టర్లకి, మా బోటాళ్ళకి ఇలాంటి ప్రొఫెషన్స్ ఉంటే మగపిల్లలకి మీకు పెళ్ళిళ్ళు అవ్వవు. ఎందుకని అడగండి. ఇట్లాంటి వాళ్ళందరూ ఇట్లాంటి ఫేక్స్ అన్నీ వస్తాయి, వచ్చి ఇండస్ట్రీ మొత్తం సర్వనాశనం చేస్తాయి. వీళ్ళ కింద మేము పని చేయాలి అనేది మాకు రైవల్రీ ఉండకూడదా? చదువులేనాడు కింద ఇప్పుడు చాలామంది ఎంతో ఇష్టంతో వచ్చి వితౌట్ ఎడ్యుకేషన్ కూడా బిల్డ్ చేసుకుంటారు. ఓకే, వాళ్ళ కింద ఎంతోమంది ఐఐటిఎన్స్, ఐఐఎం వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళని మనం ఎప్పుడు తప్పుపట్టవలసిన అవసరం లేదు. అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ ఉండొచ్చు, బిజినెస్ బిల్డ్ చేసే ఇది ఉండొచ్చు, ఆ వేడి వేరే. వాళ్ళ కింద పనిచేయడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. నీ కెరియర్, నీ ఆలోచనే మోసపూరితమైన మైండ్ సెట్తో బిల్డ్ అయింది. నువ్వు ఎలాంటి సంస్థని బిల్డ్ చేస్తావు? యథా రాజా తదా ప్రజ.